డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఎర్నాకులం రైలు అగ్ని ప్రమాద ఘటనపై సేఫ్టీ కమిషన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ దర్యాప్తు చేస్తోంది. నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన ఒక వృద్ధుడు మృతి చెందారు. యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి మరిన్ని వివరాలు అనురాధ మనకు అందిస్తారు. రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదానికి గురైన ట్రైన్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను. ఎర్నాకులం ట్రైన్ కి సంబంధించి 2 బోగీల్లో M1 B2 B1 M2 B1 బోగీలు 2 కూడా పూర్తిగా మంటలకి దగ్ధమైపోయాయి. బోగీల్లో పరిస్థితి మనం చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా ఇప్పటికీ కూడా పొగలు కక్కుతూ ఆ బోగీలు ఎంత తీవ్ర స్థాయిలో మంటలు వ్యాప్తి చెందాయి అన్నది మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి లోకో పైలట్ చాలా అప్రమత్తమయ్యి వెంటనే ట్రైన్ ని నిలిపివేసి ఆ బోగీల్ని 2 కూడా తప్పించి మిగిలిన బోగీల్ని వాళ్ళు సపరేట్ చేశారు. ఈ నేపథ్యంలో భారీ ప్రమాదాన్ని అయితే తప్పించుకోవడం జరిగింది. ఎందుకనంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం 2 కూడా నిలువరించగలిగారు. కేవలం ఈ దుర్ఘటనలో విజయవాడకి చెందిన 70 ఏళ్ల సుందర్ అనే ఒక వ్యక్తి అయితే మాత్రం మృతి చెందారు. మిగిలిన ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కూడా కాలేదు. కొద్ది మందికి ఈ 2 బోగీల్లో ఉన్న వారికి మాత్రం కొంత అస్వస్థతకు గురయ్యారు. దట్టమైన పొగ అలుముకున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా కొంత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు కూడా ప్రయాణికుల్ని సురక్షితంగా కిందకి దింపి ప్రత్యామ్నాయ మార్గాల్లో వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్స్ కి పంపించే ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా జిల్లా అధికారులు అయితే మాత్రం ఇక్కడ చేరుకొని అంతటినీ కూడా వాళ్ళంతా కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది. ఏదైతే ఘటనకు సంబంధించి ప్రమాదమా లేకపోతే ఇతర కోణాలు ఉన్నాయన్న దాని మీద రైల్వే సేఫ్టీ కమిషన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ చేస్తుంది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ పూర్తయ్యి నివేదిక వచ్చిన తరువాత మాత్రమే వాళ్ళు ఏదైతే ఈ ట్రైన్ యాక్సిడెంట్ కి సంబంధించి మిగిలిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ కూడా ఇప్పటికే పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా పంపించారు. కొద్దిసేపటి క్రితమే ట్రైన్ కూడా బయలుదేరింది.